బ్రేకింగ్ న్యూస్ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైలుకు రానున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 6 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ న్యాయస్థానం. వాటి సాయంత్రంతో ఆ గడువు పూర్తి కానుంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుండి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడిగా జూలై 20 నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డి అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే 48 రోజుల తర్వాత అతనికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే మధ్యంతర బెయిల్ ని విజయవాడ ఏసీబీ కోర్టు అయితే శాంక్షన్ చేసింది. అది కూడా 6 రోజుల పాటు ఇచ్చింది. అయితే శనివారం 6వ తారీఖున ఈ బెయిల్ అనేది మంజూరు చేసింది. ఏదైతే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు చలాన్ రావాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం అయితే మిథున్ రెడ్డి మళ్ళీ తిరిగి చలాండర్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలంటూ కూడా న్యాయవాదులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా వాదనలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం చలాండర్ అయిన తర్వాత రేపొద్దునతోటి రిమాండ్ కూడా పూర్తి కావడంతో రేపు మళ్ళీ తిరిగి ఏసీబీ కోర్టులో అయితే పోలీసులు అయితే హాజరుపరచనున్నారు. ప్రశ్న అయితే సాయంత్రంతో గొడవ పూర్తి కాబోతుంది. మరి ఈసారి ఏం జరిగే అవకాశం ఉందంటారు? ప్రశ్న చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మిథున్ రెడ్డి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చలాండర్ కానున్నారు. అయితే అతని పొడిగించిన రిమాండ్ రేపటితోటి గడువు ముగియడంతో రేపొద్దున మళ్ళీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మరొకసారి న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్.